సామాన్యమైన వ్యక్తుల పిల్లలు సమున్నతమైన విద్యా వ్యవస్థలో లేరు కార్తిక్ గారు. మాకు ఐఏఎంలో కావచ్చు, ఎయిమ్స్లో కావచ్చు 72% ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు అవకాశం ఇవ్వండి. సమానత్వం సహజంగా సమాజంలో రాగలుగుతుంది. బక్క చిక్కినోడికి బలిసినోడికి బరిగిస్తే గెలిసేది బలిసిన వాడే. 3వ తరగతిలో, 2వ తరగతిలో, 5వ తరగతిలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు పెట్టినోడు లక్షల రూపాయలు వేసి కొనుక్కున్నవాడు ఐఐటికి వెళ్తున్నాడు. అణగారిన బిడ్డలు అక్కడే అడ్డా మీద కూలీలుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకి, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకి వెయిటేజ్ ఇవ్వండి. ఈ దేశంలో కరప్షన్ ఆగుతుంది. ఈ దేశంలో సేవా రంగాలు మెరుగుపడతాయి. ఈ దేశంలో సమానత్వం రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో ప్రభుత్వ పాఠశాల బిడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది. నీకు ప్రభుత్వ బడి వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలా? 1వ తరగతి